మన ఫైట్ మాస్టర్ వెంకట్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. గుంటూరు టీజర్ అన్నతోటి వర్క్ చేస్తూ అంతా. అంటే ఫైట్ మాస్టరు గుంటూరు ముందు ఒక ఫైట్ మాస్టర్, నేను గుంటూరు తర్వాత మనోజ్ అన్నతో వర్క్ చేసిన తర్వాత నా ఆలోచనలో యాటిట్యూడ్, ద పాజిటివ్ యాటిట్యూడ్ చెప్పటం అన్నీ వచ్చేసి సేమ్ అతను ఇమిటేట్ చేస్తున్నా. ఎందుకంటే అంత ఇంపాక్ట్గా ఉంటాయి. మీరు నమ్మరు, ఆయన ఎంత కష్టపడతాడంటే ఫైట్లో ఫైటర్స్ కూడా అంత కష్టపడరు. మాకే చాలా బాధ అనిపిస్తుంది. కంప్రెస్ టైట్గా కళ్ళల్లో కొట్టినా కూడా కష్టమే. ఇంకోటి చలికాలంలో 6:15కి ఫస్ట్ షాట్ తీసేవాళ్ళం బికాస్ ఆఫ్ మనోజ్ అన్న. ఎందుకంటే అది రైన్ ఫైట్. ఊహించుకోండి, ఫస్ట్ షాట్ 6:15కి ఈ టైంలో తీస్తూ అనేది ఇంపాసిబుల్. బట్ మనోజ్ అన్న మా అందరికన్నా ముందు ఆయన కారు ఉండేది, టెన్షన్లో పరిగెత్తేవాళ్ళం. సిద్ధు అన్న, మేము, సత్యాన్న అందరూ టెన్షన్లో పరిగెత్తేవాళ్ళం. అండ్ టెక్నికల్గా ఆయన చూసి నేను నేర్చుకున్నాను. గుంటూరు తర్వాత వెంకట్ వచ్చి నేను ఏదన్నా మంచి సినిమా చేసినా, బాగా ఫైట్స్ చేసినా కూడా నన్ను ఎవరన్నా పొగిడితే దాంట్లో 75% అన్నకి వెళ్తుంది. నిజంగా అంటే తను చిన్న విషయాన్ని కూడా చెప్పేవాడు నాకు, మాస్టర్ ఇది అంటే డీటెయిల్, ఫైట్లో డీటెయిల్ అదే అన్నా నేను చేస్తున్నాను ఇప్పుడు నిజంగా. ఎందుకంటే మనోజ్ అన్న ఫైట్స్ చూశాను, నేను చాలా ఫైట్లు చూసాను. ఆయన ఎంతో న్యాచురల్ చేస్తే నాకు ఒక టెన్షన్ ఉండేది, ఎలా ఫైట్ చేయాలి ఎలాగని. బట్ అంటే ఆయన చెప్పే ఇన్పుట్ ఉంటుంది చూడండి, అది ఫైట్ మాస్టర్కి చాలా ఈజీ అయిపోతుంది. దాంట్లో ఒక రాక్షసత్వం వస్తుంది. సత్యాన్నకి నన్ను ఫస్ట్ అన్న పిలిచి ఇలా మనోజ్ గారితో అనగానే హ్యాపీ ఫీల్, అన్న ఇంపాక్ట్ ఉంటుంది అన్నది. సో సత్యాన్నకి చాలా థ్యాంక్స్. అండ్ వర్ణన్న ద బెస్ట్ ప్రొడ్యూసర్, చాలా నాకు హార్ట్కి చాలా దగ్గరగా ఉండే ప్రొడ్యూసర్. సో ఐఎమ్ సో హ్యాపీ వర్ణన్నకి వర్క్ చేస్తాను. అండ్ సిద్ధు అన్న, నేను ఏదన్నా కెమెరాలు అన్నా వెనకాల లైట్ పెట్టి అన్న ఇలా అన్నా కూడా వెంటనే పట్టుకొని ద బెస్ట్ ఇచ్చేవాడు సిద్ధు అన్న. సో థ్యాంక్ యూ. ఈ గుంటూరు సినిమా నాకు, యూనిట్ అందరికీ, అరుణన్నకి మంచి విజయాన్ని అందించాలని థ్యాంక్ యూ.